హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మనకి విజయవాడ నుంచి మెయిల్ వచ్చిందండి. శ్రీదేవి గారు రాశారు, దొండకాయ కాంబినేషన్ లో నువ్వుల కూర. సో దొండకాయ నువ్వుల కాంబినేషన్ లో కూర కావాలి అంట. ఓకే అండి. ఎలా ఉంటుంది దొండకాయ నువ్వుల కాంబినేషన్? సో అంటే నేను కొంచెం మామూలుగా అంటే గుత్తి వంకాయ టైప్ లో అలా చేస్తారు కదా, మసాలా మధ్యలో కూరి. సో ఆ మెథడ్ లో చేసి చూపిస్తాను. సో అలా అయితే గుత్తి కూర టైప్ లో చేసుకుంటే బాగుంటుందా? అవునండి. అది ఎందుకంటే మనకి దొండకాయ కూడా కొంచెం చప్పగానే ఉంటుంది కదా, అండ్ నువ్వుల కాంబినేషన్ లో అయితే రెండు మరీ టేస్ట్ చాలా తక్కువ అయిపోవచ్చు కాబట్టి మధ్యలో మనం మసాలా అలా గుత్తి టైప్ లో చేసుకుంటే సో లోపల కూడా బాగా మసాలా పట్టేసి బాగుంటుంది అనమాట. ఓకే, సో మరి దొండకాయ నువ్వుల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, వేయించిన నువ్వులు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను దొండకాయలను 4 చీలికలుగా చేసి పసుపు వేసి ఉడికించి పెట్టాను. ఓకే, సో ముందు ఉడికించేసుకుంటే మనకి ఈజీగా మగ్గిపోద్ది కదా. అవునండి. ఎందుకంటే కాయ పళ్ళంగా మగ్గాలన్నా కాస్త టైం ఎక్కువ, మళ్ళీ మాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం మసాలా అంటే మధ్యలో కూరుకోవడానికి రెడీ చేసుకోవాలి. వేయించిన నువ్వులు, ఓకే, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఓకే, ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తున్నాం. మళ్ళీ కూర మధ్యలో ఏం వేసుకోకర్లేదా? లేదండి. ఓకే, కొద్దిగా పులుపు ఉంటే కూడా బాగుంటుంది కదా. అవును. చింతపండు. ఓకే, సో దీన్ని మనం పేస్ట్ లా రెడీ చేసి పెట్టుకోవాలి. సో దాంట్లో కూరుకోవడానికి వీలుగా. అవునండి. సో మీరు అది చేసేలోపు మరి మేము ఒక చిట్కా చూసేమా? ఓకే అండి. ఓకే, మరి ఇక్కడ రాజుగారు చక్కగా మిక్సీ పడుతుంటారండి. ఇలాగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పన్నీర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి. అలాగే ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల నివారణకి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. చిట్కా బాగుంది కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో వాటర్ వేసి మనకి పేస్ట్ లా కావాలి కాబట్టి అలా చేసేసుకోవచ్చు. పౌడర్ గా ఉంచుకోవచ్చా రాజుగారు? కావాలంటే కొంచెం ముద్దగా వస్తుంది కదా, అంటే మళ్ళీ దాంట్లోంచి ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం పేస్ట్ లా చేసుకుంటే కొద్దిగా గట్టి పేస్ట్. ప్లేట్ ఇస్తారా? సో అలాగే ఇక్కడ స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాను. ఓకే, సో మనకి గుత్తి కూరలకి కొంచెం ఆయిల్ ఎలాగో మనకి ఒక మామూలు దానికంటే ఒక స్పూన్ ఎక్కువే పడుతుంది కదా. అవునండి. సో మనం రెడీ చేసిన మసాలా దీంట్లో కూరుకోవాలండి. సో ఇంకా మనము వేరే పప్పులు ఏమి వేసుకోకుండా ఓన్లీ నువ్వులు అంటే కొంచెం కారం కూడా ఎండుమిరపకాయలు అవి మనకి ఎలాగో కామన్ గా ఉంటాయి కదా ఈ గుత్తి కూరలో, మనము ఆ పేస్ట్ లో వాడుతుంటాం కాబట్టి. నువ్వులు ఫ్లేవర్ లో కావాలన్నారు కాబట్టి ఓన్లీ ఇక్కడ నువ్వులు, వేయించిన నువ్వులు తీసుకున్నాము. కావాలంటే మనం జనరల్ గా ఈ పల్లీలు అలా కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో వేయించిన శనగపప్పు కానీ లేదా వేరుశెనగ గుళ్ళు కానీ టేస్ట్ బట్టి, పచ్చి కొబ్బరితో కానీ. కానీ ఈ పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది రాజుగారు. ఓన్లీ నువ్వులైనా కూడా వేయించి ఇవన్నీ వేసాం కదా. అంటే మన గుత్తికూరలు అనగానే ఎప్పుడు ఎక్కువ మసాలా ఉండి కొద్దిగా స్పైసీగానే చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇది కొంచెం కమ్మగా అండ్ అలాగే కాస్త టేస్టీగా ఉంటుంది అనుకుంటా. అంటే నువ్వులు మెయిన్ గా బేస్ మనం నువ్వులు తీసుకున్నాం కాబట్టి కొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది. అంటే మనం ఎంత కాదనుకున్నా నువ్వులకి బేసిక్ గా ఇది ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ అది యాడ్ అవుతుంది. ఓకే, నూనె కూడా వేడైపోయింది కదండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, ఇంకా ఈ ఆయిల్ లో మనకి ఏమి తాలింపు అక్కర్లేదా రాజుగారు? ఇంకేం అక్కర్లేదండి. సో దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్ వచ్చేసాయి కదా కాబట్టి జస్ట్ ఇందులో ఊరికి ఇవి వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సో కొద్దిగా వేగాలండి మనకు. ఓకే ఓకే. సో అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో దీంట్లో సో మనం ఇప్పుడు మసాలా కూరుకున్నాం కదండి, ఈ దొండకాయలు దీంట్లో వేసేసుకోవాలి. ఓకే,
సో ఇవి వేసిన తర్వాత ఓ గబగబా కలిపేయకుండా కొంచెం కొద్దిగా మగ్గిన తర్వాత కలుపుకుంటే మనకి ఆ పేస్ట్ బయటికి రాకుండా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇది నేను ఇందాక అన్నట్టు పౌడర్ అయితే మళ్ళీ అది పొడిగా అయిపోతుందేమో కదా రాజు గారు కర్రీ. ఇలా పేస్ట్ అయితే కొంచెం కూర టైప్ లో వస్తుంది అనుకుంటా. అవునండి. లేదా మనం పొడి వేసుకుంటే మళ్ళీ వాటర్ అది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం, కొంచెం గ్రేవీ లా చేస్తున్నాం. అవును, అంటే ఆల్రెడీ ఎలాగో పేస్ట్ ఉంది కాబట్టి అది గ్రేవీ కన్వర్ట్ అవుతుంది. మనము ఆ పౌడర్ వేస్తే ఎంతైనా డ్రైనెస్ వస్తుంది కదా, అది మనం వేస్తే కొంచెం ముద్దకూరల దగ్గరకు అయిపోతుంది అనుకుంటా. సో అంటే ముక్కలకు కూడా అంతగా ఆ ఫ్లేవర్స్ పట్టవు. యా, సో మనకి మిగిలిన పేస్ట్ మనం ఇందులో వేసుకొని గ్రేవీ కింద వాడేసుకోవచ్చు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో మనం మిగిలిన పేస్ట్ మనం ఇందులో ఏమి గరం మసాలా పౌడర్ అలాంటివి ఏమి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ అవి యాడ్ చేస్తే మళ్ళీ అదంతా ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది, నువ్వుల ఫ్లేవర్ తగ్గిపోద్ది. సో అలా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రొటీన్ గా అన్నిట్లో మనం అలాగే వేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ అక్కర్లేదండి మనకి ఈ ధనియాల పొడి ఇదంతా చాలా కామన్ గా రొటీన్ గా వచ్చేస్తుంది. సో నువ్వులు కూడా మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది ఇది. చూడండి అప్పుడు ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. మనకి నువ్వులు చాలా ఫాస్ట్ గా వేగటం కానీ అది చాలా తొందరగా అవుద్ది కదా. అవునండి. ఓకే ఓకే అండి, రెడీ అయిపోయింది. సో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు. మసాలా ఫ్లేవర్ ఏమీ లేకుండా కూడా మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మినహా ఇంకా అందులో ఏమీ యాడ్ చేయలేదు కదా మనం. అవునండి. కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, పైన కూడా కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, దొండకాయ నువ్వుల కూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా దొండకాయ నువ్వుల కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ నువ్వుల కూర తయారు చేసే విధానం: దొండకాయలు 4 చీలికలుగా స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి పసుపు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముందుగా సిద్ధం చేసుకున్న దొండకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో స్టఫ్ చేసి ఉంచుకున్న దొండకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే దొండకాయ నువ్వుల కూర రెడీ.